హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నుమాయిష్కి వెళ్ళాను నేను. సో అది నేను షూట్ చేస్తున్నాను అనమాట, కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అండ్ మీకు అందరికీ తెలుసు కదా, నుమాయిష్ అనేది ఈ మంత్ 17th లాస్ట్ అనమాట. మీకు మెట్రో దిగగానే మెట్రో స్టేషన్లోనే మీకు టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అందువల్ల అది చిన్న షూట్ చేశాను. అండ్ ఇక్కడ నేను అర్థరైటిస్ ప్రాబ్లం ఉంది కదా, సో నెమ్మదిగా దిగుతున్నాను. నాకు చాలా డౌట్ అనమాట, నేను మొత్తం అంతా తిరగలనా లేదా అని. నుమాయిష్ పెట్టి చాలా రోజులు అయింది, కానీ నేను వెళ్ళకపోవడానికి కూడా అదే రీజన్ అనమాట. వెళ్ళగలను, తిరగగలను లేదు అనే డౌట్‌తోని ఇప్పటివరకు వెళ్ళలేదు. సో మీకు గాంధీ భవన్ మెట్రో దిగారంటే, గాంధీ భవన్ మెట్రో దిగ్గానే మీకు ఇలా కనిపిస్తుంది. ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్లారంటే మీకు గేట్ నెంబర్ 3 వస్తుందనమాట. అండ్ ఈరోజు నుమాయిష్‌లో నేను ఓన్లీ మీకు 1 జనవరి నుంచి 15 జనవరి వరకు ఉంది, కానీ 17 ఫిబ్రవరి వరకు మీకు ఇది అవైలబుల్ ఉందనమాట. లాస్ట్ 17 ఫెబ్ ఇంకా ఎక్స్టెండ్ అనేది చేయలేదు, 2 డేస్ ఎక్స్టెండ్ చేశారు కదా ఆల్రెడీ. అండ్ ఇది 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట. ఎల్లోరా గేట్ ఇది మేము వచ్చిందైతే. అండ్ ఇక్కడ నేను నా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నా. మను తెలుసు కదా మీకు, ఇంతకుముందు కూడా చూపించాను కదా, మను, సౌజీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు, నా 10th క్లాస్ స్కూల్ ఫ్రెండ్స్. సో మను వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది అని తెలుసు కదా. సో తనకి కాల్ చేసా, తను వస్తుందని చెప్పేసి. తను అండ్ ఆల్సో వాళ్ళ పాప వస్తారనమాట. అండ్ మీరు వాళ్ళ పాపను కూడా చూశారు కదా ఇంతకు ముందు. సో వాళ్ళ పాప అంటే మాకు బాగా ఇష్టం అనమాట. ఆడపిల్ల అంటే మాకు బాగా ఇష్టం కదా. సో దాన్ని బట్టి సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తే మీరు చాలా వరకు బార్గెయిన్ చేయాలి. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా వరకు ప్రొడక్ట్స్ అన్ని ట్రెండీ ప్రొడక్ట్స్ అన్నీ కనిపించాయి నాకు. అండ్ మీరు ఇంతకు ముందు చాలా వరకు అదేంటి యూట్యూబర్స్ కానీ మిగతా వాళ్ళు చాలామంది ఆల్రెడీ పెట్టారు కాబట్టి మీకు ఏంటేంటి అవైలబుల్ ఉంటాయి ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను ఏవేవైతే ఫేస్ చేశాను అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనేది చాలా పెద్ద లూట్‌లా ఉంది ఇక్కడ. ఒక దగ్గర గోకుల్ చాట్ అని చెప్పేసి ఉంది. అక్కడైతే ప్లేట్ 250 నుంచి 300 రూపీస్ ఉందనమాట. చిన్న బౌల్‌తో చాట్, చిన్న బౌల్‌తో నూడిల్స్ అవి 250, 300 అలా చెప్తున్నారు. సో బెటర్ మీరేదో రూ. 70, 60 బయట మనకు దొరికేలాగా దొరుకుతుందని మాత్రం మీరు అనుకోవద్దు. ఫస్ట్ ప్రైజులు కనుక్కొని మీరు ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోండి. మేమైతే ఏదో 150 లేదంటే 100 రూపీస్, 70 రూపీస్ అలా ప్లేట్ ఉంటుంది కదా అని చెప్పేసి మేము చేసాము, అలా ఆర్డర్ చేసాము. బట్ బిల్ అయితే మాకు ఎక్కువ వచ్చేసిందనమాట. 800, 700 అలా వచ్చేసరికి షాక్ అయ్యామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్ వచ్చేసింది అండ్ తినే అనమాట మను. తన ఫుల్ నేమ్ వచ్చేసి మనోరంజని, మేము మను అని పిలుస్తుంటాము. అండ్ ఇక్కడ నేనైతే కొన్ని లిస్ట్ రాసుకున్నా ఏమేమి తీసుకోవాలని చెప్పేసి. క్రాకరీ కానీ అలా కొంచెం చూస్తున్నాను. అండ్ నేను వేసుకున్న కుర్తీ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మనము లోపల క్యామ్సిసోలు అవి వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను ఎక్కడబ్బా అమెజాన్లో తీసుకున్నాను అది. అండ్ చికెన్ కర్రీ కుర్తీస్ అని చాలామంది అంటున్నారు, కానీ చికెన్ కర్రీ కుర్తీస్ నేను ఒకటి తీసుకున్నా, అది 400 రూపీస్ పడింది. మిగతా చికెన్ కర్రీ కుర్తీస్ అయితే 1500, 1400, 2200 అలా చెప్తున్నారు. నేను ఇంక చికెన్ కర్రీ కుర్తీస్ పెద్దగా తీసుకోలే. బెడ్షీట్స్ తీసుకున్నాను. నేను ఏవేవి తీసుకున్నాను అనేది షాపింగ్ హాల్ యాడ్ చేస్తాను. నేను చాలా స్టఫ్ అయితే తీసుకున్నా. మెయిన్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకున్నా. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి కదా, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. అండ్ ఆల్సో ఈ బెడ్షీట్స్, చికెన్ కర్రీ కుర్తీ ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ కవర్ ఒకటి తీసుకున్నా. అండ్ చాలా వరకు మనం బార్గెన్ చేయాలి. ఇక్కడ దొరకకపోతే ఇంకెక్కడ దొరకవని మాత్రం తీసుకోకండి. అండ్ ఇంకొకటి బ్లౌజెస్ తీసుకున్నాను. బ్లౌజెస్ కూడా ఒక స్టాల్ అలా ఒక ఉందనమాట. లైక్ వర్క్ బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవి కూడా నేను తీసుకుందాం అనుకున్నా ఈసారి. వేరే యూట్యూబర్ వాళ్ళవి నేను వీడియోస్ చూస్తాను కదా. అండ్ ఈ టేబుల్ కవర్స్ వచ్చేసి మనకి 250, 450, 250 నుంచి స్టార్ట్ అనమాట. నేను 250 రూపీస్ తీసుకున్నా. 400 రూపీస్ ఉంది, కానీ 400 రూపీస్ ఎందుకులే అని చెప్పేసి 250 తీసుకున్నా. ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. అండ్ చెప్పులు అన్నీ దొరుకుతాయి. వన్ స్టాప్ డెస్టినేషన్ అనొచ్చు. ఎవ్రీ ఇయర్ ఇంకా ఇయర్లో కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి మీకు మంచి ఎక్స్ప్లోరింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా జాగ్రత్త. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మాత్రం మీరు వాళ్ళు చేపట్టుకుంటారు. మ్యాక్సిమం చిన్నపిల్లల్ని అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ కుర్తీస్ మీకు చాలా స్టాల్స్ కనబడతాయి. నేనైతే డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం అనుకున్నా. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి. డ్రెస్ మెటీరియల్ ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ నేను. అవన్నీ కూడా నేను మీకు యాడ్ చేస్తా. సో ఫుడ్ అయితే కొంచెం జాగ్రత్త, 1-2 సార్లు ఆలోచించండి. అండ్ తర్వాత మీకు బ్యాంగిల్స్ స్టోర్స్లో కాకుండా బయట బండి మీద అమ్ముతారు కదా, నార్మల్గా ఇక్కడే ఈ నుమాయిష్లోనే బయట అమ్ముతారు. సో అవి తీసుకోండి. 100
రూపీస్‌కి పెయిర్ వస్తాయి. 100 రూపీస్‌కి 4 బ్యాంగిల్స్ అలా ఇస్తున్నారు. నేను 50 రూపీస్‌కి బేరం ఆడాను గానీ ఇవ్వలేదు. అండ్ బెడ్ షీట్స్ 1000 రూపాయలకి 4 బెడ్ షీట్లు కొన్నాను. 250 రూపీస్ అలా పడింది ఒక్కొక్కటి. వాళ్ళు బోర్డ్స్ పెడతారనమాట. దాన్ని బట్టి మీరు పిల్లో కవర్స్ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు తీసుకోండి. పిల్లో కవర్స్ అవన్నీ చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే అది మనకి ఇంటికెళ్ళిన తర్వాత చూసుకున్నా సరే ఇంకా మనం మళ్ళీ అంత దూరం వెళ్ళి మార్చుకోలేం కదా! సో, దాని తర్వాత వాళ్ళు గ్యారంటీ కూడా ఏమి ఇవ్వరు. అందువల్ల ఒకటికి 2 సార్లు సిగ్గుపడకుండా చెక్ చేసుకొని తీసుకోండి. రూపాయి పెట్టినా సరే మనం అంత సిగ్గుపడాల్సిన పని లేదు. మన రూపాయి మన ఇష్టం కాబట్టి సో, చక్కగా చెక్ చేసుకొని తీసుకోండి. వాళ్ళు ఏమన్నా సరే ఓకేనా? అందులో మాత్రం ఏం వెనకడుగు వేయొద్దు. ఫుడ్ అయితే ఒక కోన్ 150 రూపీస్ అండ్ ఆల్సో ఈ చాట్, చిన్న ప్లేట్ నూడిల్స్ ఇవన్నీ కూడా 250 రూపీస్ అలా అలా పెట్టారనమాట. అండ్ డ్రింక్ అయితే నార్మల్‌గా మనకి 25 రూపీస్‌కి డ్రింక్ కదా! 80 రూపీస్ అనమాట డ్రింక్. అండ్ ఇక్కడ నేను డోర్ కట్‌ని అడిగితే 750 రూపీస్ చూపించారు. 750 పెయిరా అని అడిగితే సింగిల్ 750 రూపీస్ చెప్పారనమాట. నేను మా హాల్‌లోకి తీసుకుందామని చెప్పేసి చూస్తే 750 ఒకటే చెప్పేసరికి నాకింక ఉన్నదే 750 చెప్తే మనం ఇంకేం బేరం ఆడదాం అని చెప్పేసి ఇంక టక్కమని వచ్చేసాను వెనక్కి. ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అయితే పిచ్చ క్వాలిటీలో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. సూపర్ ఉన్నాయి. వెరైటీస్ చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. నేను మొబైల్‌ది ఒకటి చూసాననమాట. మొబైల్‌ది నా దగ్గర అసలు లేదు. మొబైల్‌ది ఓన్లీ మొబైల్ పెట్టుకుందామని చెప్పేసి ఇది యాక్చువల్‌గా నాకు ఇలాంటి సూట్ కావనమాట. ఓన్లీ ఇదొక్కటే వేసుకుంటారు కదా మెడలో. సో, అడిగితే 450 చెప్పారు. నేను 250కి అడిగాను. 300 కూడా అడిగా. 350 కూడా అడిగాను. ఇవ్వలేదనమాట. ఆ తర్వాత చక్కగా పిల్లలిద్దరూ హ్యాపీగా ఈ ఐస్ క్రీమ్ తింటున్నారు. డోరా వచ్చేసి తిన పేరు డోరోతి అనమాట. మను వాళ్ళ పాప. డోరా అని పిలుస్తాము. డోరా అయితే అసలు ఎంత ముచ్చటగా నవ్వుతుందంటే మిట్టును డోరా మ్యాక్సిమం ఇద్దరు కలిసే తిరిగారు. మిట్టు కూడా మంచి టైం పాస్ అయిపోయింది. అండ్ ఈ డ్రెస్సెస్ వెస్ట్రన్ టాప్ డ్రెస్సెస్ వచ్చేసి 500 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. అదేంటంటే కాటన్ మెటీరియల్‌లో ఉన్నాయి. కాటన్ అండ్ ఆల్సో అదేంటి రబ్బర్ మెటీరియల్ ఉంటుంది కదా! రబ్బర్ అంటే బనియన్ మెటీరియల్. కాటన్ మెటీరియల్ ఉన్నాయి. కాకపోతే ఇవి ఇలాంటి ఫిట్ అవుతాయో అవ్వో అని డౌటు. నాలాగా ఎక్స్ అంటే ప్లస్ సైజ్ వాళ్ళైతే గబుక్కున కొనుక్కోలేము. ఎక్స్ఎల్, ఎల్ సైజ్ వాళ్ళైతే, ఎస్ సైజ్ వాళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ నాకు రెడ్ కలర్ అది చాలా బాగా నచ్చింది. ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి నాకు మను చూస్తుంది చూసారా? అది నాకు చాలా బాగా నచ్చింది రెడ్ కలర్ మెటీరియల్. కాశ్మీరీ డ్రెస్ మెటీరియల్స్ మాత్రం మీరు కాశ్మీరీ ట్రై చేద్దాం అనుకుంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు అక్కడ డ్రెస్ మెటీరియల్స్ కొనుక్కున్నా. అది చాలా సంవత్సరాల వరకు ఉందనమాట డ్రెస్ మెటీరియల్. చాలా థిక్ మెటీరియల్ వస్తది. నేనైతే చాలా ఇష్టపడతా. కాకపోతే ఇక్కడ చాలా ప్రైస్ చెప్పారు. 2200, 1500 ఆ రేట్లు చెప్తున్నారనమాట. అందువల్ల ఇంక నేను అవి పర్చేస్ చేసుకోలే. కాశ్మీర్‌లో అయితే మనకి 250కి మెటీరియల్ వస్తది. ఆబ్వియస్‌లీ మనం అంత దూరం వెళ్లి కొనుక్కోలేం కదా! ఇక్కడే కొనుక్కోవాలి కదా అన్నట్టు. సో, 1500కి ఎందుకు వేస్ట్ అనిపించింది. దానికి మళ్ళీ మనం స్టిచ్చింగ్ కాస్ట్ కూడా పెట్టాలి కాబట్టి ఇంకా 2000 అబోవ్ అయిపోతుంది. అందువల్ల తీసుకోలేదు. తర్వాత ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇంకెక్కడికెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కామన్‌గా తీసుకుంటా నేను. ఈ పానీపూరిదొకటి అండ్ కిందన చాక్లెట్స్‌దొకటి ఇలా తీసుకున్నా. 150 రూపీస్ అండ్ ఆల్సో 100 రూపీస్, 120 రూపీస్ రేంజ్‌లో ఉంటాయి. అండ్ బ్లౌజెస్ అన్నాను కదా! బ్లౌజెస్ అనమాట ఇవి. ఇవేంటంటే ఒక్కొక్కటి ప్రైస్ 1100, 1200 కొన్ని 2000 రేంజ్‌లో ఉన్నాయి. నేనైతే ఒక మిర్రర్ వర్క్‌ది తీసుకున్నా. ఒక మిర్రర్ వర్క్‌ది అండ్ ఆల్సో ఒకటి నార్మల్ వర్క్‌ది తీసుకున్నాను. అండ్ వాళ్ళని పర్మిషన్ అడిగా నేను వీడియో తీసుకొచ్చా అని చెప్పేసి. అండ్ వీళ్ళు వచ్చేసి బ్లౌజెస్ ఇన్ కేస్ మీరు 16th, 17th వెళ్దాం అనుకుంటే 17థ్‌ని వీళ్ళు ఆఫర్స్ పెడుతున్నారు. 16th అండ్ 17th 2 రోజులు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ పెడుతున్నారు. సో, ఆ రోజు కంపల్సరీగా విజిట్ చేయండి. నేను వాళ్ళని వీడియో తీసుకొచ్చి అని అడిగితే మీరు యూట్యూబర్ కదండి కొంచెం ఇలా చెప్పండి అని అడిగారనమాట. సో, 16th, 17th మంచి సేల్ ఆఫర్స్ అయితే పెడుతున్నారు. తర్వాత మళ్ళీ నేను ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నా. ఇవి 50 రూపీస్ చెప్పారు. నేను 200కి 200కి ఎంతకో తీసుకున్నట్టున్నాను. సో, ఇవేంటంటే వుడ్ అనమాట. ఇందాక చూసినవి మనం కొంచెం బరువుగా ఉంటాయి కదా! ఇవి కొంచెం వుడ్ లైట్ వెయిట్ ఉంటాయి. ఆ తర్వాత ఇంక మనకి అల్టిమేట్ షాపింగ్ ఉంటది. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగినా సరే బోలెడు షాపింగ్ ఉంటది. అండ్ మనాలి ఆర్ట్స్ అని చెప్పి మనం ఇంటి ముందు నేమ్ ప్లేట్స్ పెట్టుకున్నాం కదా! నేమ్ ప్లేట్స్ లాగా కూడా మీరు డిజైన్ చేపించుకోవచ్చు. తర్వాత డోరా లిప్‌స్టిక్ పెట్టత్తా అని చెప్పేసి అంటదనమాట. నేనంటే డోరాకి చాలా ఇష్టం. వీడియో కాల్స్ అలా చేస్తూ ఉంటే మాట్లాడుతది. చాందనీ అత్త అని చెప్పి. సో,
ఆడపిల్లల కలే వేరు గదా! సో, ఇదే నేను గోకుల్ చాట్ అని జెప్పాను గదా! ఇదే ఈ ఏరియానే. గోకుల్ చాట్ అండ్ చైనీస్. సో, అక్కడ మీరేమైనా ఆర్డర్ చేసి ప్రవీణ్ అడిగారనమాట. "ఏంటి భయ్యా అంత ప్రైజెస్ ఎయిర్‌పోర్ట్ ప్రైజెస్ పెట్టారేంటి?" అని అడిగితే, వాళ్ళేమో "ఏం చేస్తామండి మేము అలాగా" వాళ్ళు వేలం వేసుకుంటారు కదా! కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా! కరెక్ట్‌గా చెప్పాలంటే కాంట్రాక్ట్ మేము అంతకే తీసుకున్నామండి అని జెప్పి, వాళ్ళు ఎంత కాంట్రాక్ట్ తీసుకున్నా సరే ఆ ప్రైజెస్ కస్టమర్స్ మీద వేసేసరికి మనకే బర్డెన్ అనిపిస్తది గదా! సో, అందువల్ల బెటర్ మీ ఓన్ వాటర్ బాటిల్స్, మీ ఓన్ ఫుడ్ ఏదైతే ఉంటదో అదే క్యారీ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ ఇక్కడ మిట్టు మనుని స్నేక్‌తో భయపిస్తున్నాడు. అండ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. ట్రై చేయండి. రూ. 100కి 4 బ్యాంగిల్స్, రూ. 100కి రూ. 50కి అడిగినా, రూ. 70కి అడిగినా వాళ్ళు ఇయ్యట్లేదు. తర్వాత బోలెడన్ని రైడ్స్ ఉంటాయి. మేమైతే ఈసారి రైడ్స్ ఏమి ఎక్కలే. మను ఎక్కలేనన్నది. సో, నేను కూడా ఇంక ఎక్కలే. నార్మల్‌గా అయితే నేను సూపర్‌గా ఎక్కేదాన్ని. డోరాని ఎక్కమంటే అమ్మో! నాకు భయం ఎక్కను అనిందనమాట. సో, ఈ ఎగ్జిబిషన్‌లో కంపల్సరీగా నేను ట్రై చేసేదైతే ఈ బ్లూబెర్రీస్ అనమాట. బ్లూబెర్రీస్ చాలా ఇష్టం నాకు. సో, మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు దొరుకుతాయి. బట్ బ్లూబెర్రీస్ పెద్దగా దొరకవు మనకి. డేట్స్ ఇవన్నీ దొరుకుతాయి. నేను కిందన షూట్ చేస్తుంటే వీళ్ళేమో మమ్మల్ని కూడా తీయండి, మమ్మల్ని కూడా తీయండి అని అడుగుతున్నారు. సో, ఇలా కొంచెం మంచిగా మాట్లాడితే మనకి కొంచెం ఏమైనా మంచిగా మాట్లాడి కొంచెం ఎక్స్‌ట్రా తీసుకోవాలనిపిస్తది. బట్ కొంతమందుంటారు చాలా రూడ్‌గా చెప్తారనమాట ఆన్సర్. అస్సలు నాకు వెళ్ళబుద్ధి కాదు వాళ్ళ దగ్గరికి. ఫస్ట్ మెయిన్ బిజినెస్ చేసే వాళ్ళకి మెయిన్ ఏంటంటే మాట తీరు ఉండాలనమాట. మాట తీరు ఉండకపోతే కష్టం. ఆ తర్వాత ఇలా క్యాండీ తీసుకొని దాన్ని మనం ఏమైనా తిన్నామంటే "నువ్వే తినేస్తున్నావు నాకేం పెట్టట్లేదు" అని చెప్తా ఉంటది. తర్వాత ఇవి బాగా స్టాల్స్ చూసాను నేను. వాటిని ఏమంటారు క్యాప్రిక్స్ ఏదో అంటారు వాటిని. సో, అవి కూడా చూసాను. ఇంకా వాటి దగ్గరికెళ్ళలేదు. ఆ తర్వాత ఈ డ్రెస్ మెటీరియల్ చూసా. ఈ డ్రెస్ మెటీరియల్ ఎంత బాగుందో తెలుసా? చాలా అంటే చాలా బాగుంది. 850 చెప్పారు. నేనైతే 650కి 700కి 650కి అలా తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మెటీరియల్ మెత్తగా ఉంది క్లాత్. నాకైతే డ్రెస్ మెటీరియల్స్ చాలా ఇష్టం అనమాట. అది స్టిచ్చింగ్ ఆటికి కాస్ట్ పడతది కానీ లుక్ చాలా బాగుంటది. చాలా ఎథనిక్‌గా ఉంటది. నీట్‌గా ఉంటది. క్లాస్‌గా ఉంటది. కుర్తీస్ కంటే నాకు డ్రెస్ మెటీరియల్స్ అంటే ఇష్టం. కాకపోతే కుట్టుకులకి ఎక్కువ అంటే స్టిచ్చింగ్‌కి ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయని నేను మెటీరియల్స్ తీసుకోవడం మానేసా. బట్ ఇలాంటి డ్రెస్ మెటీరియల్ మీరు ట్రై చేయండి. కమింగ్ సమ్మర్‌లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మిట్టు కడుపులో ఉన్నప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకునేదాన్ని కాటన్ మెటీరియల్. తర్వాత ఇంకా అన్ని డబ్బులు పెట్టే బదులు ఒక 3 కుర్తీలు వస్తాయిలే అని చెప్పి కుర్తీలే తీసుకుంటున్నాను ఎక్కువ. బట్ డ్రెస్ మెటీరియల్స్ లుక్కే డిఫరెంట్ ఉంటదనమాట. చాలా ట్రెడిషనల్‌గా ఉంటదనమాట. మనం మంచిగా పేరప్ చేస్తే గనక. అండ్ ఆ తర్వాత ఆహ్, బెడ్‌షీట్స్ అని, డ్రెస్ మెటీరియల్స్ అని ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ మిట్టు అయితే ఒక గన్ కొనమని అడిగాడు. ఇగో ఇదే డోరా చేపెట్టింది చూసారా? ఆ బొమ్మ నీట్‌గా 2200 అడిగారనమాట. ఆ బొమ్మ ఆ గన్ అడిగితే. సో, తర్వాత తీసుకుందాం లేడాడా అని చెప్పి నెమ్మదిగా తీసుకొచ్చేసాను వాడిని. ఆ తర్వాత ఇక్కడ బుల్లి సూట్ కేసులు అవి చూసాను. మిట్టుగాడికి ఏదైనా ఒక సూట్ కేస్ కొనిస్తే బాగుంటది కదా అని చెప్పేసి. బట్ ఇవేంటంటే ముందు యూజ్ అవ్వవు. ఎంత ముచ్చటగా మనం కొన్నా సరే తర్వాత యూజ్ అవ్వవు. అదొక ప్రాబ్లమ్ ఉంటది. అండ్ ఇలా కాఫీ కప్స్ అయితే నేను ఆ గోల్డ్ కలర్ కప్స్ ఉన్నాయి గదా! అవి ఒక్కొక్కటి రూ. 50 అంట. నేను రూ. 100కి 3 అడిగాను. ఇవ్వలేదు. మీరు హార్డ్‌లీ బార్గెయిన్ చేయొచ్చు. బట్ అందరూ ఫిక్స్డ్ అని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ నేను రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకున్నా. చాలా బ్యాంగిల్స్ తీసుకున్నాను నేనైతే. చూపిస్తా నేను మీకు అవన్నీ షాపింగ్ హాల్‌లో చూపిస్తా. సెట్ అలా తీసుకున్నాను అనమాట. నాకు బ్యాంగిల్స్ దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులయిపోయాయి నాకు. ఎందుకంటే ఎప్పటినుంచో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు దొరికేసరికి కొంచెం ఎక్సైట్ అయిపోయాననమాట. ఆ తర్వాత నేనిక్కడ మహానగర పురపాలక సంఘం సంథింగ్ ఏదో మహిళా స్వయం ఉపాధి ఆ టైప్‌లో కొన్ని పెట్టారు. సో, అవి చూసాను. ఆ తర్వాత ఇంక మేము బయటకొచ్చేసాం. నాకు ఇంక బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. అండ్ చూసారా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌లో వస్తే మాత్రం చాలా దారుణంగా ఇరుక్కుపోతారు. మేమైతే మియాపూర్ వరకు కార్‌లో వెళ్ళి మియాపూర్ నుంచి మెట్రోలో వెళ్ళిపోయాం. మియాపూర్ టు గాంధీ భవన్ మెట్రోలో. వీళ్ళు తినొచ్చేసి దిల్సుఖ్ నగర్ నుంచి ఇలా వచ్చేసింది. సో, బాయ్ చెప్తున్నారనమాట వాళ్ళిద్దరు. ఇంకా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అన్నట్టుగా అనమాట. మిస్ అవుతాం. వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ చేసుకుంటాం కానీ కలిసింది వేరే ఉంటది కదా! సో, అది. మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తీసుకోవడం ట్రై చేయండి. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కాకుండా స్టక్ అయిపోతారనమాట సీరియస్‌లీ ట్రాఫిక్‌లో. సో, ఇదనమాట ఈరోజు వీడియో. మీకెలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇవి నేను ఇచ్చే టిప్స్ అనమాట. ఈ 2 రోజులు మీరు గనుక నుమాయిష్‌కెళ్తే మాత్రం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హావ్ ఎ గ్రేట్ డే.